అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఏంట్రబ్బా సార్ ఈ టైంలో వీడియో అప్లోడ్ చేశారు, తెల్లారితే ఎగ్జామ్ ఉంది అని అనుకోవద్దండి ఎవరు దయచేసి. ఎందుకంటే ఇది ఈ ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఉపయోగపడకపోయినా నెక్స్ట్ ఇయర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఉపయోగపడచ్చు. ఎందుకంటే మన ఛానల్లో ఆల్రెడీ వచ్చేసి 2023, 22, 21, 20 4 క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఇది 5th అంటే నేను ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ అనమాట ఇది. సో ఇది ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ రాసేటువంటి 25th ఆగస్ట్ 2024లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఉపయోగపడకపోయినా సో నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకు ఆ మిగతా వీడియోస్తో పాటు ఈ వీడియో కూడా ఆ మోడల్ పేపర్ కూడా కొంచెం ఉపయోగపడవచ్చు అని చెప్పేసి ఈ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇందాక దీన్ని మన ఛానల్లోనూ గ్రూప్లో కూడా వాట్సాప్ ఛానల్లోను వాట్సాప్ గ్రూప్లోను కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ద కీ కూడా ఇవ్వడం జరిగింది. బట్ అయితే కొంతమంది కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను క్లియర్గా. ఈచ్ అండ్ ఎవరీ క్వశ్చన్ కూడా విత్ ఆన్సర్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. వెళ్ళిపోదాం, మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో మహేర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పుదుచ్చేరి ఈజ్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్ ఆఫ్. సో మహేర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పాండిచ్చేరికి సంబంధించిన మహేర్ డిస్ట్రిక్ట్ అనేది దేని సర్కిల్లోకి వస్తుందంటే కేరళ. సో ఆన్సర్ వచ్చేసి సి కేరళ. ఓకేనా. నెక్స్ట్ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ సిచ్యుయేటెడ్ అట్. సో ఆర్మీ పోస్ట్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ఏ కోల్కతా, బి న్యూఢిల్లీ, సి జమ్మూ అండ్ శ్రీనగర్, డి పంజాబ్ చండీగఢ్ అంటున్నారు. సో ఎక్కడ ఉన్నాయి? ఆర్మీ పోస్ట్ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ ఈజ్ బి, న్యూఢిల్లీ. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ క్వశ్చన్ చూడండి. హూ విల్ ఎక్స్టెండ్ వర్కింగ్ అవర్స్ ఆఫ్ నైట్ పోస్ట్ ఆఫీస్? నైట్ పోస్ట్ ఆఫీసుల యొక్క వర్కింగ్ అవర్స్ డిసైడ్ చేసేది సిపిఎంజీ అయితే ఆ వర్కింగ్ అవర్స్ని ఎక్స్టెండ్ చేసేటటువంటి అధికారం ఎవరికి ఉందంటే చూడండి ఆప్షన్స్ ఇచ్చారు. ఏ సిపిఎంజీ, బి పోస్ట్ మాస్టర్ ఆఫ్ ఎన్పిఓ, సి ఎస్పీ ఆర్ ఎస్ఎస్పి, డి డీజీ ఆఫ్ పోస్ట్. ఆన్సర్ వచ్చేసి డి, డీజీ ఆఫ్ పోస్ట్. ఓకేనా. నెక్స్ట్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మొబైల్ పోస్ట్ ఆఫీసెస్ కెన్ బుక్ మనీ ఆర్డర్స్? సో ఈ కింద ఉన్నటువంటి ఆ సిటీస్లో ఉన్నటువంటి మొబైల్ పోస్ట్ ఆఫీసుల్లో ఎక్కడ మనీ ఆర్డర్స్ బుక్ చేసేదానికి ఆర్డర్స్ ఉన్నాయి? ఏ ఢిల్లీ కలకటా, బి హైదరాబాద్ బెంగళూరు, సి కాన్పూర్ బాంబే, డి మద్రాస్ నాగపూర్. సో డి వచ్చేసి మద్రాస్ అండ్ నాగపూర్. ఆన్సర్ వచ్చేసి డి, మద్రాస్ అండ్ నాగపూర్ ఆన్సర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 5th వన్. ఫ్రాంకింగ్ మెషిన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 డైస్ నేమ్లీ వాల్యూ డై అండ్ లైసెన్స్ డై. ఈజ్ ది స్టేట్మెంట్ ఈజ్ ఏ ట్రూ, బి ఫాల్స్, సి ఫ్రాంకింగ్ మెషిన్ హ్యాస్ నో డైస్, డి నో సచ్ మెషిన్. సో ఫ్రాంకింగ్ మెషిన్లో వచ్చేసి వాల్యూ డే అండ్ లైసెన్స్ డే అనే 2 డైస్ ఉంటాయి. సో ఆన్సర్ ఈజ్ ట్రూ. ఓకే, నిజమే. ఆన్సర్ ఈజ్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ 6th క్వశ్చన్ వచ్చేసి సో 6th క్వశ్చన్. certain important post office are authorized by the dash to realize the postage charges in cash from firms or other persons who post a very large number of unregistered packets subject to a minimum of 500 packets at a time in big cities and 250 in small towns. సో ఎవరైతే కొన్ని పర్సన్స్ కానీ ఫర్మ్స్ కానీ ఉంటారో వాళ్ళు కొన్ని బిగ్ సిటీస్లో అయితే 500 ప్యాకెట్స్ తక్కువ కాకుండా అన్రిజిస్టర్డ్ ప్యాకెట్స్, తర్వాత స్మాల్ టౌన్స్ అయితే 250కి తగ్గకుండా అన్రిజిస్టర్డ్ ప్యాకెట్స్ ఎవరైతే పోస్ట్ చేస్తారో వాళ్ళ కోసం వచ్చేసి పోస్టేజ్ ఛార్జెస్ అనేవి క్యాష్ రూపంలో పేమెంట్ చేయడానికి ముందే పర్మిషన్ ఉంటుందంట. దాన్ని ఎవరు ఆథరైజ్ చేస్తారని అడుగుతున్నారు. ఏ సిపిఎంజీ, బి డీజీ ఆఫ్ పోస్ట్, సి హెడ్ ఆఫ్ రీజియన్, డి హెడ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్. సో ఆన్సర్ వచ్చేసి ఏ సిపిఎంజీ. సిపిఎంజీ గారే పోస్టేజ్ ఛార్జెస్ ఇన్ క్యాష్ అంటే పోస్టేజ్ ఛార్జ్ స్టాంప్ రూపంలో కూడా క్యాష్ రూపంలో పేమెంట్ చేసేదానికి సిపిఎంజీ గారే పర్మిషన్ ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో 7th క్వశ్చన్ చూడండి. మిస్టర్ బచ్చన్ విజిటెడ్ ఏ పోస్ట్ ఆఫీస్ టు పర్చేస్ స్టాంప్స్ అండ్ టు పోస్ట్ హిజ్ లెటర్. అట్ పోస్ట్ ఆఫీస్ కౌంటర్ లోయర్ అండ్ హైయర్ డినామినేషన్స్ ఆఫ్ పోస్టేజ్ అండ్ రెవెన్యూ స్టాంప్స్ ఆర్ అవైలబుల్. వాట్ స్టాంప్స్ టు బి సోల్డ్ టు మిస్టర్ బచ్చన్ బై ది కౌంటర్ అసిస్టెంట్. సో ఒక మిస్టర్ బచ్చన్ అనేటువంటి ఒక పర్సన్ వచ్చేసి ఒక పోస్ట్ ఆఫీస్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే ఆ పర్సన్ దగ్గర ఉన్నటువంటి లెటర్ను పోస్ట్ చేయడానికి మరియు అలాగే స్టాంప్స్ పర్చేజ్ చేయడానికి వెళ్ళారు. సో ఆ పోస్ట్ ఆఫీస్ కౌంటర్లో వచ్చేసి మనకు పోస్టేజ్ స్టాంప్స్, రెవెన్యూ స్టాంప్స్ రెండు లోయర్ డినామినేషన్, హైయర్ డినామినేషన్ ఉన్నాయంట. సో ఇప్పుడు ఆ కౌంటర్ అసిస్టెంట్ వచ్చేసి మిస్టర్ బచ్చన్ గారికి ఏ స్టాంపులు ఇవ్వాలి అని అడుగుతున్నారు. ఓకేనా. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ విత్ లోయర్ డినామినేషన్స్, బి మినిమం నెంబర్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్ విత్ హైయర్ డినామినేషన్స్, సి లార్జ్ నెంబర్ ఆఫ్ రెవెన్యూ స్టాంప్స్ విత్ లో డినామినేషన్స్, డి మినిమం నెంబర్ ఆఫ్ రెవెన్యూ స్టాంప్స్ విత్ హైయర్ డినామినేషన్స్. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనము పోస్ట్ చేయడానికి రెవెన్యూ స్టాంపులను యూజ్ చేయమనేది గుర్తుపెట్టుకుంది. సో
ఆటోమేటిక్గా సి అండ్ డి అనేది రాంగ్ అయిపోతాయి. రెవెన్యూ స్టాంప్స్ ఎట్టి పరిస్థితులను వాడము. తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో లోయర్ డినామినేషన్ హైయర్ డినామినేషన్ రెండు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక లెటర్ పోస్ట్ చేయడానికి మనకు స్టాంప్స్ అంటించాలంటే హయ్యర్ డినామినేషన్లో ఉన్నవి తక్కువ స్టాంపులు, మినిమం నెంబర్ ఆఫ్ స్టాంపులు తీసుకోవాలి. ఎందుకు? కవర్ మీద లెస్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అదే లోయర్ డినామినేషన్ ఉన్నది హై నెంబర్ లార్జ్ నెంబర్ తీసుకున్న ఎక్కువ స్టాంపులు అంటించాల్సి వస్తుంది, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. అందుకే హయ్యర్ డినామినేషన్ ఉన్నటువంటి స్టాంపులు మినిమం నెంబర్లోనే తీసుకోవాలి, తక్కువ నెంబర్లోనే. సో ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ ఈజ్ బి. ఓకేనా? బి అనేది గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? కోల్కతా ఆర్మీ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ అన్నారు. సో ఆర్మీ పోస్ట్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయి? మనకు కోల్కతా ఢిల్లీలో ఉన్నాయి. అవునా? ఏపీఓలో ఢిల్లీ ఒకటి, తర్వాత కోల్కతా ఒకటి. ఢిల్లీ వచ్చేసి పిన్ కోడ్ నెంబర్ ఎంత? 900056. ఓకేనా? సో కోల్కతా వచ్చేసి 900099. సో 900099 ఉందా ఇక్కడ? లేదు, ఎక్కడా లేదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి, నన్ ఆఫ్ ది అబోవ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో డి ఇక్కడ ఢిల్లీకి వచ్చేసి 900056, కోల్కతాకి వచ్చేసి 900099 అనేది పిన్ కోడ్ అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమి? అది 900099 రావాలి మన కోల్కతా ఆర్మీ పోస్ట్ ఆఫీస్. సో ఇక్కడ ఆప్షన్ ఏబిసిలో లేదు, అంటే డి, నన్ ఆఫ్ ది అబోవ్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9th క్వశ్చన్. ద పోస్టల్ అథారిటీ టు హూమ్ ద డీటెయిల్స్ ఆఫ్ టూర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ డీజీ ఆఫ్ పోస్ట్ టు బి ఫర్నిష్డ్. సో డీజీ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ గారికి సంబంధించిన టూర్ ప్రోగ్రామ్స్ అనేది ఏ పోస్టల్ అథారిటీకి ఫర్నిష్ చేయాలి అని అడుగుతున్నారు. ఏ ఆల్ ఎస్పీ ఆర్ ఎస్ఎస్పీస్, బి ఆల్ పిఎంఈస్, సి ఆల్ హెడ్స్ ఆఫ్ సర్కిల్స్, డి ది సెక్రటరీ ఆఫ్ పోస్ట్. సో ఆన్సర్ వచ్చేసి సి, ఆల్ హెడ్స్ ఆఫ్ సర్కిల్స్ అనేది ఇన్ఫార్మ్ చేయాలి డీజీ ఆఫ్ పోస్ట్ యొక్క టూర్ ప్రోగ్రామ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్. ఓపియం అండ్ మోర్ఫియా అండ్ దేర్ ప్రిపరేషన్స్, కోకా లీవ్స్ అండ్ హెంప్ and preparation thereof can be sent by post under specified conditions by any chemist licensed to possess and sell them is this statement అన్నాడు. సో ఇవన్నీ వచ్చేసి ఏమంటారు, డ్రగ్స్ ఉంటాయి కదా, ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి గంజాయి డ్రగ్స్ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి డ్రగ్స్ పేర్లు అనమాట అవి. దానికి సంబంధించిన ఆ ప్రిపరేషన్స్ అనేవి పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఎవరి ద్వారా? ఒక కెమిస్ట్, ఒక లైసెన్స్ తీసుకున్నటువంటి, అంటే దాన్ని అమ్మడానికి కానీ దాన్ని ప్రిపరేషన్ చేయడానికి లైసెన్స్ తీసుకున్నటువంటి ఒక కెమిస్ట్ పంపించవచ్చా పోస్ట్లో లేదా అని అడుగుతున్నారు. ఓకేనా? ఏ ట్రూ, బి ఫాల్స్, సి కెన్ బి సెంట్ వితౌట్ ఎనీ లైసెన్స్, డి ఫుల్లీ ప్రొహిబిటెడ్ ఎనీ హౌ. సో ఇలాంటివి వచ్చేసి విత్ లైసెన్స్ ఉంది కాబట్టి అందులోనే కెమిస్ట్ విత్ స్పెసిఫైడ్ కొన్ని కండిషన్స్లో పంపించడానికి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకు. సో ఆన్సర్ ఈస్ ఏ, ట్రూ, పంపించవచ్చు. ఓకేనా? ఆన్సర్ ఈజ్ వచ్చేసి ఏ. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 11th క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఫారిన్ ఫిలాటలిక్ డిపాజిట్ అకౌంట్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ టు ఫారిన్ కలెక్టర్స్ అట్ ఫిలాటలిక్ బ్యూరో డాష్ ఓన్లీ. సో ఫారిన్ స్టాంప్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళకు ఫారిన్ ఫిలాటలిక్ డిపాజిట్ అకౌంట్ సర్వీస్ అనేది ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఏ ఫిలాటలిక్ బ్యూరోలో చేస్తారంటే ఏ హైదరాబాద్ జీపీఓ, బి బాంబే జీపీఓ, డి న్యూఢిల్లీ జీపీఓ, డి ఎక్స్చేంజ్ ఆఫీస్ అంటున్నారు. సో జనరల్గా ఆన్సర్ వచ్చేసి బి, ఫారిన్ వాళ్ళకు వచ్చేసి ఫారిన్ ఫిలాటలిక్ వాళ్ళకు వచ్చేసి బి బాంబే జీపీఓ సర్వీస్ చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 12th క్వశ్చన్. ఆర్పిఎల్ఐ గ్రామ సంతోష్ మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీస్ ఎంత? ఏ 18 to 50, బి 19 to 60, సి 18 to 60, డి 19 to 55. సో ఆన్సర్ వచ్చేసి డి 19 to 55. ఆన్సర్ వచ్చేసి డి 19 to 55. ఓకేనా? సో 13th క్వశ్చన్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ కెన్ బి అవార్డెడ్ అండర్ దీన్ దయాల్ స్పర్శ యోజన? హౌ మచ్ అమౌంట్ ఆఫ్ దీన్ దయాల్ స్పర్శ యోజన కింద స్కాలర్షిప్ ఎంత ఇస్తారు అని అడుగుతున్నారు. ఓకేనా? సో దీన్ దయాల్ స్పర్శ యోజన కింద స్కాలర్షిప్ ఎంత ఇస్తారంటే మనకు ఎంత? 6,000 per year. సో దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఏ, అంటే 6,000 per year స్కాలర్షిప్ ఇస్తారు. ఎవరికి ఇస్తారు? 6th క్లాస్ నుంచి 9th క్లాస్ చదివే స్టూడెంట్స్కి ఇస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ ఎంబ్యాగ్ రిజిస్ట్రేషన్ టారిఫ్ ఎంత అని అడుగుతున్నారు. ఏ 150 plus GST, బి 750 plus GST, సి 150 inclusive GST, 750 inclusive of GST అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి జిఎస్టీతో కలిపి 750 కాదు, 750 తీసుకొని మళ్ళీ జిఎస్టీ తీసుకోవాలి. అంటే ఆన్సర్ ఈజ్ బి 750 plus GST. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 15th క్వశ్చన్. సో ద మ్యాక్సిమం వెయిట్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ బుక్ అండర్ బిజినెస్ పార్సల్. సో బిజినెస్ పార్సల్కి వచ్చేసి మ్యాక్సిమం వెయిట్ ఎంత అంటున్నారు? ఏ 25 kgs, బి 30 kgs, సి 35 kgs, బి 30 kgs ఉంది, సి 35 kgs అండ్ డి 2 kgs. సో బిజినెస్ పార్సల్కి వచ్చేసి మినిమం 2 kgs ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 35 kgs ఉండాలి. సో ఆన్సర్ ఈస్ సి 35 kgs. ఓకేనా. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. రూల్ గవర్నింగ్ మేనర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్. పిఓ గైడ్ పార్ట్ 1లో రూల్ గవర్నింగ్ మేనర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్ రూల్ ఎంత అన్నారు? ఏ రూల్ 20, బి రూల్ 22, సి రూల్ 23, డి రూల్ 24. సో ఆన్సర్ వచ్చేసి 16 సి రూల్ నెంబర్ 23. ఓకేనా, ఆన్సర్ ఈజ్ సి. ఓకేనా. నెక్స్ట్ గెజిటెడ్ హెడ్ ఆఫీసెస్. గెజిటెడ్ హెడ్ ఆఫీసెస్ ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్. గెజిటెడ్ హెడ్ ఆఫీసులు ఎవరు కంట్రోల్లో ఉంటాయి? ఏ హెచ్ఎస్జి1 పోస్ట్ మాస్టరా, బి గ్రేడ్ 3 పోస్ట్ మాస్టరా, సి గ్రూప్ బి ఆఫీసరా, డి డీజీఎఫ్ పోస్ట్. ఎవరి కంట్రోల్లో ఉంటాయి? గ్రూప్ బి ఆఫీసర్. సి ఆన్సర్ ఈజ్ సి 17th క్వశ్చన్. ఓకేనా. సో నెక్స్ట్ 18th. ఫీజ్ టు బి కలెక్టెడ్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ సేవింగ్స్ అకౌంట్. ఒక సేవింగ్స్ అకౌంట్ మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంత ఫీజు కలెక్ట్ చేసుకోవాలని అనుకున్నారు? ఏ 100, బి 50, సి 100 ప్లస్ జిఎస్టీ, డి 50 ప్లస్ జిఎస్టీ. సో ఆన్సర్ ఈజ్ ట్రాన్స్ఫర్కి వచ్చేసి 100 ప్లస్ జిఎస్టీ. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి 19th క్వశ్చన్. ద కీస్ ఆఫ్ లెటర్ బాక్స్ అండ్ అవర్ ప్లేట్స్. కీస్ ఆఫ్ లెటర్ బాక్స్ అండ్ అవర్ ప్లేట్స్ మస్ట్ బి కెప్ట్ ఇన్ ద కస్టడీ ఆఫ్. ఎవరి కస్టడీలో ఉండాలి? ఏ లెటర్ బాక్స్ ప్యూన్ ఆర్ అటెండెంట్, బి పోస్ట్ మాస్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ అసిస్టెంట్, సి ఎంటీఎస్, డి పోస్ట్ మ్యాన్. ఆన్సర్ వచ్చేసి బి పోస్ట్ మాస్టర్ ఆర్ రెస్పాన్సిబుల్ అసిస్టెంట్ కస్టడీలో ఉండాలి. ఏంటివి? కీస్ ఆఫ్ లెటర్ బాక్స్ కానీ అండ్ అవర్ ప్లేట్స్ కానీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి 20th క్వశ్చన్. నోడల్ ఆఫీస్ ఫర్ అటల్ పెన్షన్ యోజన. మనం క్లాస్ కన్నా చదువుకున్నాం. అటల్ పెన్షన్ యోజనకు వచ్చేసి నోడల్ ఆఫీస్ ఏది? ఏ వచ్చేసి సంసద్ మార్గ్ హెచ్ఓ, బి ఢిల్లీ ఏపీఓ, సి డివిజనల్ ఆఫీస్, డి హెడ్ పోస్ట్ ఆఫీస్. సో ఆన్సర్ వచ్చేసి 20 దానికి ఆన్సర్ వచ్చేసి ఏ సంసద్ మార్గ్ హెచ్ఓ. సో అటల్ పెన్షన్ యోజనకు వచ్చేసి సంసద్ మార్గ్ హెచ్ఓ ఏది నోడల్ ఆఫీస్. అదే నోడల్ ఆఫీస్ వచ్చేసి మనకు దేనికి నోడల్ ఏజెన్సీ దేని విషయంలో? ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఎన్పిఎస్ వచ్చేసి నోడల్ ఏజెన్సీ ఏదంటే పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఎన్పిఎస్కి వచ్చేసి పిఎఫ్ఆర్డిఏ అనేది గుర్తుపెట్టుకోండి, నోడల్ ఏజెన్సీ. ఓకేనా. నెక్స్ట్ 21 క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 21 క్వశ్చన్ చూడండి. ద అమౌంట్ డిపాజిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ స్కీమ్స్ అకౌంట్స్ కెన్ బి క్వాలిఫైడ్ ఫర్ డిడక్షన్ అండర్ సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో సెక్షన్ 8 డిడక్షన్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్కి మనం ఈ కింది స్కీమ్స్లో ఏ స్కీమ్స్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ చూపించుకోవచ్చు అని అడుగుతున్నారు. ఏ ఎస్బి అండ్ ఆర్డి, బి ఎంఐఎస్ అండ్ కేవీపీ, సి 1 year, 2 year, 3 year TD, ఎంఎస్ఎస్సి అండ్ డి 5 year TD, ఎస్సీఎస్ఎస్, ఎన్ఎస్సి, పీపీఎఫ్, ఎస్ఎస్సి. సో వీటిలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కింద చూపించుకోవడానికి ఎస్బీ చూపించుకోవడం, ఆర్డీ చూపించుకోవడం ఏలో ఉన్నటువంటివి. తర్వాత బిలో ఉన్నట్టు ఎంఐఎస్, కేవీపీ కూడా చూపించుకోవడానికి లేదు. తర్వాత సిలో ఉన్నట్టు 1 year, 2 year, 3 year TDలు కానీ ఎంఎస్ఎస్ కానీ చూపించుకోవడానికి లేదు. నెక్స్ట్ డి వచ్చేసి 5 year TD కానీ ఎస్సీఎస్ఎస్ కానీ ఎన్ఎస్సి కానీ పీపీఎఫ్ కానీ ఎస్ఎస్ఏ కానీ ఇన్కమ్ ట్యాక్స్ సేవింగ్స్ కింద చూపించుకునే దానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ ఇస్ డి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22 వచ్చేసి చూడండి. హూ ఈజ్ ద గార్డియన్ ఫర్ అకౌంట్ ఓపెన్ అండర్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ 2021. సో పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ 2021 స్కీమ్ కింద ఓపెన్ అయినటువంటి అకౌంట్కి ఎవరు గార్డియన్గా ఉండాలి? ఏ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటా, బి మండల్ మెజిస్ట్రేటా, సి ఫాదర్ ఆఫ్ ది చైల్డ్, డి మదర్ ఆఫ్ ది చైల్డ్. ఎవరు? డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఆన్సర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. సో ఇక్కడ వచ్చేసి సిడి చూడండి ఏమి ఇచ్చారో. సో సిడి వచ్చేసి ఈ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ అనేది అనాథ పిల్లల కోసం. అంటే కరోనా టైంలో వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయినా కానీ, గార్డియన్ని కోల్పోయినా కానీ, ఇట్లా వాళ్ళ అడాప్టెడ్ పేరెంట్స్ని కోల్పోయినా కానీ, వీళ్ళని కోల్పోయిన వాళ్ళకి ఈ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ 2021 స్కీమ్ అనేది ఏర్పాటు చేయబడింది. అలాంటప్పుడు మనకి ఇక్కడ సిలో ఫాదర్ ఆఫ్ ది చిల్డ్రన్ అన్నారు, డిలో మదర్ ఆఫ్ ది చిల్డ్రన్. అలాంటప్పుడు సిడి అనేది అసలు లెక్కలోకి రావు. బట్ మెజిస్ట్రేట్ అనేది గుర్తుంది కానీ డిస్ట్రిక్ట్ మండల్ మెజిస్ట్రేట్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనేది గుర్తుపట్టింది. సో ఆన్సర్ ఈస్ సారీ ఇక్కడ ఏ రాశాను మీరు మర్చిపోయారు. సారీ డి రాశాను కదా ఇక్కడ. సారీ. సో ఆన్సర్ వచ్చేసి ఏ ఇక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనమాట. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ ఆన్సర్ ఈస్ 22 వచ్చేసి ఏ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనమాట. ఓకేనా. డోంట్ ఫర్గెట్. సో 22 క్వశ్చన్కి వచ్చి హూ ఈజ్ ద గార్డియన్ ఫర్ అకౌంట్ ఓపెన్ అండర్ పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఓకేనా.
నెక్స్ట్ 23 క్వశ్చన్ వచ్చేసి చూడండి, ద మ్యాక్సిమం అమౌంట్ దట్ కెన్ బి డిపాజిటెడ్ ఇన్ ఏ కేవీపీ అకౌంట్. కేవీపీ అకౌంట్లో మ్యాక్సిమం అమౌంట్ ఎంతవరకు డిపాజిట్ చేయొచ్చు? ఏ 9 lakhs, బి 30 lakhs, సి 15 lakhs, డి నో మ్యాక్సిమం లిమిట్ ఆర్ సీలింగ్ అంటున్నారు. సో కేవీపీ అకౌంట్లో ఎంతవరకైనా మనం డిపాజిట్ చేయొచ్చు. దాని గురించి డి నో మ్యాక్సిమం ఆర్ సీలింగ్, డి ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 24th క్వశ్చన్. 24th, ద పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 రూల్ నెంబర్ 12 డీల్స్ విత్. సో రూల్ నెంబర్ 12 దేని గురించి డీల్ చేస్తుంది? ఏ ట్రాన్స్క్రిప్షన్ సెంటర్, బి నోడల్ పోస్ట్ ఆఫీస్, సి ఆర్ఎల్ఓ, డి సార్టింగ్ ఆఫీస్. సో రూల్ నెంబర్ 12 వచ్చేసి దేని గురించి చెప్తుందంటే ఆర్ఎల్ఓ రిటర్న్ లెటర్ ఆఫీస్, సి అనమాట. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ మనీ ఆర్డర్. ఇది వచ్చేసి మనీ ఆర్డర్ చెక్ స్లిప్ అంటారు. ఓకేనా. మనీ ఆర్డర్ చెక్ స్లిప్ ఫామ్ నెంబర్ ఎంత? 25th క్వశ్చన్ వచ్చేసి మనీ ఆర్డర్ చెక్ స్లిప్ ఫామ్ నెంబర్ ఎంత? ఏ MO 79, బి MO 70, సి MO 72, డి MO 87 అంట. సో ఆన్సర్ వచ్చేసి MO 70. ఆన్సర్ వచ్చేసి బి MO 70. ఓకేనా. నెక్స్ట్ 26th క్వశ్చన్. అంటే మొబైల్ కింద పడిపోతుంది, ప్యాడ్ అనేది అయిపోయాడు. ఓకేనా. నెక్స్ట్ 26th క్వశ్చన్. ఎన్ ఆర్టికల్ విత్ అడ్రస్ ఆఫ్ నాగపూర్ సెండ్ టు భోపాల్. సో అడ్రస్ అనేది నాగపూర్ రాశారంట, కానీ భోపాల్కి పోయిందంట. దాన్ని ఏమంటారు ఇప్పుడు? మిస్ సెంట్ ఆర్టికలా, ఏ మిస్ డైరెక్టెడా, బి మిస్ సెంటా, సి మిస్ సార్టెడా, డి రాంగ్లీ సెంట్ ఆర్టికలా. ఏమంటారు అప్పుడు? ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తే నాగపూర్ నుంచి భోపాల్కి పోయింది, కానీ అడ్రస్ మాత్రం నాగపూరే రాశారు. దాన్ని ఏమంటారు? మిస్ సెంట్ ఆర్టికల్, బి మిస్ సెంట్ ఆర్టికల్ అంటారు. ఓకేనా. 26 వచ్చేసి బి. 27 చూడండి, రికార్డ్ ఆఫీస్ రూల్ నెంబర్ ఇన్ వాల్యూమ్ 5. వాల్యూమ్ 5లో రూల్ నెంబర్ వచ్చేసి రికార్డ్ ఆఫీస్ సంబంధించి రూల్ నెంబర్ ఎంత? రికార్డ్ ఆఫీస్ రూల్ నెంబర్ ఎంత? 27. ఏ రూల్ నెంబర్ 16, బి రూల్ నెంబర్ 18, సి రూల్ నెంబర్ 15, డి రూల్ నెంబర్ 17. రికార్డ్ ఆఫీస్ యొక్క రూల్ నెంబర్ ఎంత అంటే 27. ఏ రూల్ నెంబర్ 16. ఆన్సర్ వచ్చేసి ఏ రూల్ నెంబర్ 16. ఓకేనా. నెక్స్ట్ 28th క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఆర్ నాట్ డ్యూ బ్యాగ్స్. సో కింద వాటిలోనే డ్యూ బ్యాగ్స్ కాదంట. ఏవి? స్పీడ్ పోస్ట్ క్యాష్ బ్యాగ్సా, అకౌంట్ బ్యాగ్సా, ట్రాన్సిట్ బ్యాగ్సా, మెయిల్ బ్యాగ్సా. ఏ చూడండి, స్పీడ్ పోస్ట్ క్యాష్ బ్యాగ్స్ అని ప్రతిరోజు ఉండకపోవచ్చు. సో అవి ఆటోమేటిక్గా డ్యూ బ్యాగ్స్ అనేది కాదు. నెక్స్ట్ బి వచ్చేసి అకౌంట్ బ్యాగ్స్ అనేది డ్యూ బ్యాగ్ డైలీ రావాలి. ట్రాన్సిట్ బ్యాగ్ అనేది కూడా డ్యూ బ్యాగ్ డైలీ రావాలి. మెయిల్ బ్యాగ్స్ అనేవి కూడా డ్యూ బ్యాగ్సే. సో ఆన్సర్ వచ్చేసి ఏ డ్యూ బ్యాగ్స్ ఏవేవి కాదు, క్యాష్ బ్యాగ్స్ అండ్ స్పీడ్ పోస్ట్ అండ్ క్యాష్ బ్యాగ్స్ డ్యూ బ్యాగ్స్ కాదు. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. 29th. సో ట్రయల్ కార్డ్స్ ఆర్ సర్వీస్ పోస్ట్ కార్డ్. ట్రయల్ కార్డ్స్ అనేవి సర్వీస్ పోస్ట్ కార్డ్స్ అనమాట. ఇట్స్ ఫామ్ నెంబర్ ఎంత? ఏ M26A, బి M16A, సి M26A, డి L26A. సో ఆన్సర్ వచ్చేసి 29 ఏ M26A. ఆన్సర్ వచ్చేసి ఏ. ఓకేనా. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 30th క్వశ్చన్. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ఏ రీజన్? హెడ్ ఆఫీస్కి ఒక రీజియన్కి హెడ్ ఎవరు? ఏడి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సర్కిల్ ఆఫీసా, ఏడి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ సిఓ, బి పిఎంజి, సి ఎస్ఎస్పిఓస్, డి సిపిఎంజి. సో ఒక రీజియన్కి హెడ్ ఎవరు ఉంటారు? పిఎంజి, పోస్ట్ మాస్టర్ జనరల్, బి ఆన్సర్. ఓకేనా. సో ఇది టోటల్ 30 క్వశ్చన్స్ అనమాట. ఓకేనా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.